ఏళ్ళకైనా నాన్నే సర్వస్వం దైవం. 20 ఏళ్ళు కంటికి రెప్పలా పెంచిన ఆ దైవం ఎవరో ఒక వ్యక్తిని చూపించి, అమ్మా ఇకపై అతనే నీ దైవం సర్వస్వం అని చూపిస్తే తండ్రి మాటలు నమ్మి అతని వేలు పట్టుకుని అతనితో నడుస్తాం మావయ్య. ఆ క్షణంలో నాన్నతో గడిపిన ఆ 20 ఏళ్ల అనుభవాలు జ్ఞాపకాలుగా మారిపోతాయి. మా నాన్న కట్లో చిన్న నలక పడినా నేను తట్టుకోలేను. అలాంటిది ఈరోజు మా నాన్న తన బాధ తట్టుకోలేక నేల మీద కూర్చొని బోరన ఏడుస్తుంటే పట్టించుకోకుండా కనీసం కన్నెత్తి చూడకుండా నా పాటికి నేను వచ్చేసాను మావయ్య. ఏడోకమ్మా, ఏడోకు. నాన్న అలసిపోయి ఇంటికొచ్చి అమ్మ అక్షయాన్ని మెల్లగా పిలిచిన పరుగును వెళ్ళి పక్కన కూర్చొని ధైర్యం చెప్తూ నమ్మకాన్ని ఇచ్చేదాన్ని మావయ్య. అలాంటిది ఈ రోజు నాన్న అంతలా ఏడుస్తున్నా ఆ కన్నీళ్లు తొడవలేని ఈ చేతులు ఎందుకు మావయ్య? ఎందుకు? వద్దమ్మా, నా మాట వినమ్మా. రండి డాడీ, అంతా మనం అనుకున్నట్టే జరిగిందా? ఆ పిసినారోడు అందరి కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడా? ఆ కుబేర స్వామి ఆ అక్షయ్ని ఎత్తుకెళ్ళిపోయాడా? చెప్పండి.